అంజన అదృశ్యమవుతుంది. భాస్కర్, మనోలు ఆమె కోసం ఎంత వెతికినా ఆమె ఆచూకీ దొరకలేదు. పోలీసులు కూడా అంజన ఎక్కడ ఉందో అని వెతుకుతూ ఉంటారు. అరుణ్ అంజన మాయం చేశాడని అందరూ అనుకుంటారు. మనో అక్కడికి వస్తాడు. వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరుగుతుంది. మనో అరుణ్ని ఎస్ఐ దగ్గరికి తీసుకొస్తాడు. వాళ్ళతన్ని ప్రశ్నించినప్పటికీ అంజన ఎక్కడుందో తనకు తెలియదని అరుణ్ చెప్తాడు. పిఠాపురం షాజీ ఎస్ఐకి ఫోన్ చేసి చెప్తాడు. మనో అతన్ని వెతుక్కుంటూ బయలుదేరతాడు. ఏం జరుగుతుందో తెలియని మల్లిక కంగారు పడుతూ ఉంటుంది. అంజన్ని షాజీ తీసుకొస్తుండగా ఎస్ఐ రషీద్ అతన్ని చూస్తాడు. షాజీ మనూకి ఫోన్ చేసి అంజన తన కస్టడీలోనే ఉందని చెప్తాడు. నమ్మకం కుదరటం కోసం ఫోన్ అంజనకిస్తాడు. అంజన్ని తీసుకెళ్తున్న విషయాన్ని షాజీ మల్లికకి చెప్తాడు. భాస్కర్, మనోలు తన అన్వేషణలో షాజీ వాహనాన్ని చూస్తారు. కానీ షాజీ ముఠా నుంచి అంజన్ని వాళ్ళు కాపాడలేకపోతారు. అంజన్తో తనకి విరోధం లేనట్లు ప్రదర్శించడం కోసం మను, అంజనాలకి పెళ్లి జరిపిస్తున్నట్లు మల్లిక ప్రకటిస్తుంది. అంజన తన ఇంట్లో ఎన్నో కష్టాలు అనుభవిస్తూ కాలం గడిపిందన్న నిజాన్ని మను భాస్కర్కి చెప్తాడు. తర్వాత మనో, ఏమైంది నాన్న? ఏం లేదమ్మా. మను, మను, భాస్కర్, ఏమైంది వీడికి? అది ఏంటో చెప్పు. చెప్పే ధైర్యం లేదు మేడం. అంజనాకేమైనా? 2 రోజులు ఎస్టేట్కి వచ్చింది. మా ఇంట్లోనే ఉంది. ఎవరో వెంట పడుతున్నారని నాతో చెప్పింది. నేనంత పట్టించుకోలేదు. తర్వాత కనిపించలేదు. మనుసార్ నేను వెతికాం, కనిపించలేదు. ఏం జరిగిందో ఇంతవరకు తెలీదా? తెలిసింది. ఎవరో పిఠాపురం షాజీ కిడ్నాప్ చేశాడు. పిఠాపురం షాజీనా? అదెవరు? అతనెందుకు కిడ్నాప్ చేశాడు? డబ్బు కోసం మేడం. హత్య చేయడానికని చెప్పారు. హత్య? అందుకు కారణం ఉండాలి కదా. అది తెలీదు. ఎవరో సుపారీ ఇచ్చారు. ఇలా అని ఎవరైనా అబద్ధం చెప్పారేమో. లేదు మేడం, మేము వచ్చేదారిలో చూసాం. షాజీ ఇంకొంతమంది. అంజన వాళ్ళ బండిలోనే ఉంది. మీరు చూసారా? మిస్ అయిందని తెలిసినప్పుడే నాకెందుకు ఫోన్ చేయలేదు? పోలీసులకు చెప్పారా? లేదు. పర్వాలేదు, నేను ఇప్పుడే కమిషనర్కి కాల్ చేసి చెప్తాను. అంజనాని నేను తీసుకొస్తాను. హలో హలో, జోసెఫ్ సారేనా? నేను మల్లికని, పీకే కార్పొరేట్స్ ఇండియా ఎండి. మల్లిక, చెప్పండి మేడం. కంపెనీ వ్యవహారాలు బాగానే జరుగుతున్నాయి కదా? అవునండి, నేను ఒక కంప్లైంట్ ఇవ్వాలండి. నో ఫార్మాలిటీస్, చెప్పండి. సార్, ఒక మిస్సింగ్ కేసు. పేరు అంజన. మా అబ్బాయి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. ఎక్కడ జరిగింది? అది వైజాగ్లో మా ప్లాంటేషన్లో. ఎవరి మీదైనా అనుమానం ఉందా? భాస్కర్, ఏం పేరన్నా? పిఠాపురం షాజీ. పిఠాపురం షాజీ అయితే ఖచ్చితంగా కిడ్నాపే. సార్, వీలైనంత త్వరగా మా అంజనాని మాకు అప్పగించాలి. వచ్చే 27వ తారీఖు వాళ్ళ పెళ్లి. వీలైనంత త్వరగా యాక్షన్ తీసుకోండి సార్. నేను ఇప్పుడే ఆ అరేంజ్మెంట్స్ అన్ని చేయిస్తాను. అంజనా ఫోటో నా ఫోన్కి పంపించండి. వాట్సాప్ నెంబర్ తెలుసు కదా? తెలుసు సార్. టెన్షన్ పడకండి, పోలీసులు త్వరలోనే వెతికి తీసుకొస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. భాస్కర్, వెళ్ళి మనుకి కొంచెం ధైర్యం చెప్పు. కమిషనర్ గారి మొబైల్కి అంజనా ఫోటో పంపించమని చెప్పు. వాళ్ళు అంజనాని తప్పకుండా తీసుకొస్తారు. చాలా సంతోషం మేడం. వెళ్ళు.
మే కమిన్ సార్. ఎస్ కమిన్. సార్. ఓ రషీద్, కూర్చో. అరే కూర్చో. ఓకే సార్. స్మగ్లింగ్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్? సిచ్యువేషన్ మన చేతుల్లోనే ఉంది. టౌన్లోకి ఎంటర్ అయితే పట్టుబడతారు. సిఐ ఆధ్వర్యంలో 4 టీమ్స్ ఇన్వెస్టిగేషన్ పనిలో ఉన్నాయి. ఇకపోతే కొత్తగా ఇంకొక ఎంక్వైరీ చేయాలి. పీకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి మల్లిక కేసు. ఆమె కొడుకు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మిస్సింగ్. ఆమెను వీలైనంత త్వరగా వెతికి తీసుకురావాలి. ఇది పెద్దవాళ్లతో వ్యవహారం. సెంట్రల్ వరకు హోల్డ్ ఉంటుంది. వైజాగ్ ఎస్టేట్లో మిస్ అయింది. పిఠాపురం షాజీ చేశాడని అనుమానిస్తున్నారు. షాజీయే తీసుకెళ్లడానికి ఖచ్చితంగా తెలుసా? అదే అన్నారు. ఏమైంది? అతని వెహికల్ని వచ్చే దారిలో చూశాను సార్. అది నీ బండేనా? అవును. ఏముంది లోపల? కేసు. ఒక అమ్మాయిని చంపాలి. వాడది ఎగతాళిగానే అన్నాడు. అందుకే నేను అంత పట్టించుకోలేదు. ఒక పొరపాటు జరిగిపోయింది. ఆమె అందులోనే ఉండొచ్చు సార్. పోలీసులను బోల్తా కొట్టించడమే వాడి పని. వాడి గురించి మనకు తెలిసిందే కదా సార్. మొన్న వైజాగ్లో మన వాళ్ళని కొట్టాడన్న కేసు మీద వాడిని అరెస్ట్ చేసి సెల్లో వేశాను. తీసుకొచ్చిన 2 గంటల్లోపే వాడిని రిలీజ్ చేయమని ఆర్డర్. ఆ పోలీసులకు ట్రీట్మెంట్ ఖర్చులు కూడా గవర్నమెంట్ ఇవ్వలేదు. ఇదంతా ఇక్కడ మామూలే. అమ్మాయి ఫోటో ఉందా సార్? నా మొబైల్కి వచ్చి ఉంటుంది. ఇదిగో. ఈ అమ్మాయి ఒక కేసులో పోలీస్ కస్టడీలోకి వచ్చింది. ఇజ్ ఇట్? ఎస్ సార్. ఈ అమ్మాయి విషయంలో కొంత మిస్టరీ ఉంది సార్. మల్లికా మేడంకి కాబోయే కోడాలని చెప్పారా? అవును. ఆ అమ్మాయి అసలు ఎవరో నాకు తెలియదని, నేనెప్పుడు చూడలేదని మేడం నాతో అన్నారు. ఒక మాట చెప్తాను సార్, ఆ అమ్మాయి ఒట్టి అమాయకురాలు. ఈ కేసు నువ్వు డీల్ చెయ్యి. ఆమె ఫోటో ఓకే సార్. ఫోన్కి పంపిస్తాను. అన్నట్టు మీ నాన్నగారు బాగున్నారా? నాన్నగారు నిన్నే అన్నారు. నా శిష్యులందరూ ఇప్పుడు పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు కానీ ఎవరికి వెన్నుపూసంలో బలం లేదని. బలం ఉన్న మన డిపార్ట్మెంట్లోని పులులందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? చెత్త తెచ్చి పడేసే గోడౌన్స్కి ఎండీలుగా ఉన్నారు. మీకు కూడా రేపు అలాంటి వేస్ట్ పోస్ట్ రావచ్చు. రావచ్చేమో. సార్, మరో విషయం. ఇన్వెస్టిగేషన్ షాజీ కోసం. దానికన్నా ముఖ్యం ఆ షాజీకి సుపారీ ఇచ్చింది ఎవరా అని. ఇన్వెస్టిగేషన్ పూర్తవడానికి రోజులు పట్టొచ్చు. అదే ఆపేయడానికి 1 సెకండ్ చాలు. కాదులే, మనం చూద్దాం. థ్యాంక్ యూ సార్. అక్కడ ఎవరున్నారు? రఘు వచ్చాడు బాయ్. వాడు మన గ్రూప్లో చేరతానని చెప్పాడు. రఘువా? వాడివన్నీ ఆపేసి ఎప్పుడో వెళ్ళిపోయాడు కదా. నేను కూడా సరే అన్నాను. లైఫ్ చాలా కష్టంగా ఉందని మళ్ళీ తిరిగి వచ్చాడు బాయ్. సరే. బాయ్. ఇవన్నీ మానేసి వెళ్ళిపోయావు కదా, బాలేదా? బాలేకపోవడం కాదు, కుదరలేదు. మాతో ఉండాలనుకుంటున్నావు కదా. అవును. రే, దాన్ని దించండి. ఏయ్, దిగో రా.
పట్టుకురా. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? భూమి అంచు మీద ఉన్నాం. ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళలేం. రావేటు. వదులు. వదులు. ఇక్కడే పడుండాలి. మర్యాదగా పెట్టింది తిని సైలెంట్గా ఉండు. ఇంకో 2-3 రోజులు మాత్రమే. గొడవ చేసి తప్పించుకోవాలని ట్రై చేస్తే లాభం లేదు. ఇక్కడ బాంబు పేలినా ఎవ్వరికీ తెలీదు. నన్ను మీరు చంపడానికి తీసుకొస్తే చేసిన తప్పేంటో నాకు తెలియాలి. అది కోర్టులో. ఇక్కడ విచారణ లేదు. అనుకున్నది చేస్తాం. నిన్ను చంపడానికి 10 కోట్లు. నాకెంత విలువ ఉందా అనుకుని గర్వంగా చావచ్చు. ఒకరి ప్రాణాన్ని తీయటం ఎవరైనా చేయొచ్చు. దాన్ని నిలబెట్టి చూడు, ఎంత కష్టమో తెలుస్తుంది. అబ్బా, నాకే నీతులు చెప్తున్నావా? పాఠాలు నేర్పుతున్నావా? అయితే నేను వెళ్ళి పేపర్ పెన్ను తెచ్చుకుంటానే. నోరు మూసుకొని ఇక్కడే కూర్చో. అది ఓపెన్ చేయి. ఇక్కడ పెట్టు. అది నువ్వు తీసుకో. ఇది ఎవరా? వీడేంటి ఇంకా రాలేదు? తొందరగా వస్తే బాగుంటురా. ఇదిగోండి సరుకు. మొత్తానికి తెచ్చావురా. ఏ బ్రాండ్ తెచ్చావురా? మంచిదే. మొదలు పెడదాంరా. నీ గ్లాస్ తీసుకో. బాయ్ కూడా వచ్చాడు. బాయ్ రండి. బాయ్ నీకు పోస్తున్నా. ఒక పెగ్ పోయి. వాటర్ పోయిరా. వద్దురా. ఒరే నువ్వు కూడా గ్లాస్ తీసుకో. ఇక్కడ పెట్టు. రే రఘు, నువ్వు బానే ఉన్నావని విన్నాను. ఏమైంది? సుపారీ మాట ఉన్నంతకాలం మనం గౌరవంగా బ్రతకలేం. ఎక్కడ ఏం జరిగినా సరే నా దగ్గరికే వస్తారు. పోలీసుల దెబ్బలకి ఎముకలు విరిగిపోయాయి. నా వల్ల కావట్లేదు. మేం కూడా ఈ కేసుతో ఆపేద్దాం అనుకుంటున్నాం. మర్యాదగా బ్రతకాలనుకుంటున్నాం. నువ్వు ఆపే. బాయ్తో ఉంటే నాకు ధైర్యమే. బాయ్, ఆ అమ్మాయికి భోజనం పెట్టాలా? అది తినదరా. అయినా ఇచ్చిరా. నువ్వు మళ్ళీ పోసుకోరా. రే గోవింద్, నాకు పోయిరా. అలాగే బాయ్. వాటర్ వద్దా బాయ్? ఏంటి? భోజనం తీసుకొచ్చాను. సరే, మీరు మామూలు లైఫ్లోకి వెళ్ళి ఎందుకు వచ్చారు? అది నీకెలా తెలుసు? మీలాంటి అందగాళ్లే బతకలేకపోతే ఇంకెవరి వల్ల అవుతుంది? ఒక అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. ఆ సుఖమే వేరు. రఘు,
ఎప్పుడని డిసైడ్ అయ్యావు బాయ్? 3 రోజుల్లో రా. రఘు, ఆ, దాన్ని ఎప్పుడు చంపాలని ఆలోచిస్తున్నావు? 2 రోజుల్లో ప్రధానమంత్రి మన ఊరికి వస్తున్నారు. అప్పుడైతే పోలీసులతో మనకి ఇబ్బంది ఏమి ఉండదు. ఎలా చంపుతారు? ఆలోచించలేదురా. ఇదే ఆఖరి సుపారీ అన్నారు. ఎందుకని భాయ్? నువ్వు వెళ్ళాక ఏవేవో జరిగాయి. బాయిని ఆ సురేష్ మనుషులు రోడ్డు మీద నరికారు. బాయి పని అయిపోయేది. అప్పుడు అమ్మాయి బాయిని ఆసుపత్రిలో చేర్పించి ప్రాణాలు కాపాడింది. బాయికి చెల్లెళ్ళని ఆసుపత్రిలో చెప్పింది. ఎవరా చెల్లెలు? మేమెవరూ చూడలేదు. కుమార్కి మాత్రమే తెలుసు. వాడు టౌన్ మొత్తం వెతుకుతున్నట్టున్నాడు. బాయ్, నాకు ఒక అనుమానం బాయ్. ఏంట్రా? ఒకవేళ మీ చెల్లె వచ్చి చెప్తే, ఇప్పుడు మనం తీసుకొచ్చిన అమ్మాయిని చంపొద్దు, వదిలిపెట్టండి అని చెప్తే? ఏంట్రా అనుమానం? నా చెల్లెలు చెప్తే ఏదైనా చేస్తాను. అది నా చెల్లెలురా. ఇప్పుడు చెప్పు. నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు, అంటే చిన్నారి అంతకతిగా ఉన్నప్పుడు. నేను కథ చెప్పాలా వద్దా? అరే చెప్పు చెప్పు. అప్పుడు మీరు సైలెంట్ గా ఉండాలి. అచ్చం గాంధీ గారి బొమ్మలా ఉన్నారు. మాట్లాడకూడదు మరి. నేనెప్పుడు నీతోనే ఉంటాను. రా వెళ్దాం. మను సార్, బాబాయ్ భోజనం చేస్తారా? చేద్దాం. మీరెలా బాధపడుతుంటే ఎలా? రేపు పొద్దున్నే మనం మళ్ళీ వెళదాం. ఎక్కడికి? ఎక్కడికని వెళ్తాం మనం? చేతికి దొరికి కూడా వదిలేశాం కదా. ఓ, వాళ్ళ చేతిలో చావడం కాదు కావాల్సింది, అంజననే తిరిగి తీసుకురావడం. మేడం కమిషనర్కి ఫోన్ చేశారు. వెతకడం మొదలుపెట్టే ఉంటారు. రేపు ఎలాగైనా కనిపెడదాం. మేడం కూడా అదే పనిలో ఉన్నారు. పెళ్ళికి కూడా ఒప్పుకున్నారు కదా. అమ్మలో సడన్ గా ఇంత మార్పు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. ఇంతకాలం యుద్ధం చేస్తూ వచ్చింది. ఎవరో ఒకరు ఓడిపోవాలి కదా. మేడం ఓడిపోవాలనుకున్నారేమో. తల్లి తండ్రి ఓడిపోవాలనుకునేది పిల్లల కోసం మాత్రమే. అంజన ఆకలితో విలవిల్లాడుతూ ఉంటుంది. అంజనకి ఆకలి అలవాటే. చంపుతామనంటే అంజన భయపడదు కూడా. ఒకసారి నన్ను అడిగింది, ఎందుకు భాస్కర్ మామయ్య చావంటే అందరికీ ఎందుకు అంత భయం అని. చనిపోయిన తర్వాత మనం నక్షత్రాలై ఆకాశంలో నవ్వుతూ వెలుగుతూ ఉంటాం కదా అని. ఒక్కోసారి తనకి అసాధారణమైన ధైర్యం. అది నేను చాలాసార్లు చూశాను.
ఈ రోజంటే ఈ రోజే. డబ్బు ఎక్కడికి తీసుకురావాలో చెప్తాను. ఈ రోజు 5 కోట్లు కావాలంటున్నాడు. అందులో ఏ మార్పు లేదట. 5 కోట్లు ఎవరికివ్వాలి? ఏంటమ్మా ఏంట